రెడ్డి గారు ఇది ఇక్కట్లో ఆగేటట్టుగా లేదు. కల్తీకి సంబంధించి మేము చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాము. రిపోర్ట్స్ వాస్తవం అని పదే పదే ఈవో నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొద్దిసేపటి కిందటే నారా లోకేష్ మంత్రి చేసిన ట్వీట్ కూడా మీరు చూశారు. ఇక్కడ సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న తెలుగుదేశం ప్రతినిధిగా అట్లాంటి ఎన్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే అండి. ట్వీట్లు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? మేము అడుగుతుంది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ లేదంటే సిబిఐ విచారణ కానీ అడుగుతున్నాం. దానికి అనుగుణంగానే మేము అడుగులు ముందుకు వేస్తూ సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్లు దాఖలు చేయటం, మొన్న ఆల్రెడీ హైకోర్టులో కూడా వేయటం జరిగింది. నిన్న ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాసాం. ఇప్పుడు క్లియర్గా ఒక పాయింట్కి సమాధానం తెలుగుదేశం వాళ్ళని అడుగుతా ఉన్నాం సూటిగా. 2019 నుంచి 24 దాకా మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇది కల్తీ జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారం ఏంటి? ఏ రిపోర్ట్ ఆధారంగా ఏ రోజు జరిగిందో మీరు చెప్పండి. ఇది కూడా 2019లో జరిగిందా, 20లో జరిగిందా, లేదంటే 22లో జరిగిందా, లేదా ఏ నెలలో జరిగింది, ఏ డేట్ జరిగింది, ఇదిగో ఏ డైరీకి సంబంధించి ఏ శాంపిల్లో జరిగిందో మీరు వివరణ ఇవ్వండి. దాని మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. లేదు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి జరిగిందని ఇచ్చారు. సో ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి నిన్న ఏదైతే ఈవో చంద్రబాబు నాయుడు గారిని కలిసి నివేదిక ఇచ్చిన దాంట్లో ఆయన క్లియర్గా చెప్పింది, జూన్ 12వ తారీఖున చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సరఫరా ప్రారంభించింది ఏఆర్ డైరీ. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న మరో 2టిని పంపించింది. ఆ 2 బాగోలేదని, ఆ 4 బాగోలేదని మేము వెనక్కి పంపించాం అంటున్నారు. మరి అంటే జరగలేదనే కదా దానికి అర్థం. అంటే మీరు బాగోలేదని చెప్పి దాంట్లో కల్తీ కలిసింది ఏఆర్ డైరీలో మీరు వెనక్కి పంపించారు అంటున్నారు. అంటే అది ఎక్కడికి భక్తులకు కానీ భగవంతునికి కానీ ఆ కల్తీని ఇది పెట్టలేదనేది ఈవో చెప్తున్న సారాంశం. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? అసలు జరిగిపోయింది, దీనంతా మోడీ తిన్నాడు, చంద్రబాబు తిన్నాడు, లోకేష్ తిన్నాడు, మేమందరం తిన్నామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇద్దరిలో ఏదో కానీ కన్ఫైన్ అయి చెప్పండి. సో రెండిట్లో ఏది నిజం? ఈవో చెప్పేది నిజమా, లేదంటే చంద్రబాబు నాయుడు చెప్పేది నిజమా? నిజమైతే ఏ ట్యాంకరు, ఏ రోజు, ఎక్కడ కల్తీ జరిగింది, ఏది చూపించండి. మూడో అంశం వచ్చేటప్పటికి మీరు ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించామని చెప్తున్నారో అదేంటి సార్? మనకి తిరుపతికి కోతవేడు దూరంలో పక్కన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ ఉంది. ఎక్కడైనా రిపోర్ట్ దానికి పంపిస్తారు. మాకున్న సమాచారం దానికి కూడా పంపించారని అనే ఉన్న సమాచారం ఉంటే ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టకుండా ఎన్డీడీబీ చైర్మన్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టారు? ఇదిగోండి ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్నటువంటిది క్లియర్గా చూడండి. 2 బాక్స్, ఈ బాక్సుల్లో 2 మనుషులు ఉన్నారు. ఈ 2 మనుషుల్లో ఒకరు టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావు గారు, ఈ బాక్స్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఈ బాక్స్లో ఉంది ఎన్డీడీబీ చైర్మన్గా ఉన్నటువంటి ఏదైతే షా గారు, అంటే ఆయన పేరు మీనాష్ షా, ఎన్డీడీబీ చైర్మన్. ఈయన జూలై 5వ తారీఖున వచ్చి ఏదైతే తిరుమల వచ్చి మరి ఈఓ గారిని కలిసి వెళ్ళాడు. జూలై 5 కలిసాడు, జూలై 6 మీరు రిపోర్ట్ పంపించారు ఆయనకి. జూలై 5 ఆయన వచ్చి మీరు తిరుమలలో కలవటం, జూలై 5 కలిసాడు. నెక్స్ట్ రోజు మీరు ఈ శాంపిల్ పంపించాం ఏఆర్ డైరీ అని చెప్పారు. మరి దీనికి సంబంధించినటువంటి ఆధారం ఏంది? మరి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ పక్కనే ఉంటే మైసూర్లో ఆ ల్యాబ్ రిపోర్ట్ కాకుండా మీరు గుజరాత్కి పంపించి ఏదో ఫేక్ రిపోర్టులు తీసుకొని వచ్చి దాంట్లో కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడా లేదు. దాంట్లో ఎస్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి కలిసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ఇచ్చారు. కానీ దాన్ని ఎవరు తెలియలేదు కదా, దాన్ని ఏ ప్రసాదంలో వాడలేదు కదా. మరి వాడినప్పుడు ఇక్కడ ఏదో అసలు అశుద్ధం జరిగింది, లేదంటే అసలు మొత్తం తిరుపతి అంతా నాశనం అయిపోయింది, తిరుమల దేవస్థానం ప్రతిష్ట అంతా దెబ్బతీశారని చెప్పి ఈ డ్రామాలు ఆడతా ఎన్ని రోజులు ఇంకా ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారని సూటిగా మేము అడుగుతా ఉన్నాం. ఒకటి క్లియర్ గా కలిసిందా లేదా, కలిస్తే ఎప్పుడు కలిసింది, ఎవరికి మీరు పెట్టారు అది ప్రసాదం, కలవకపోతే మరి రాద్దాంతం దేనికి? ఈ 2 ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పమని మేము తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం. ఇంకొక అంశానికి సంబంధించినటువంటిదో ఇక్కడ ఇప్పుడు ఈ రోజు లోకేష్ గారి ట్వీట్ లో నాశనం అయిపోతారు భగవంతుని, మేము కూడా అదే అంటున్నాం. దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము తప్పు చేస్తే మేము నాశనం అవుతాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంతా నాశనం అయింది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ట్వీటే. ఇవాళ వచ్చి ప్రమాణం చేశారు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి, ఏదో మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు ప్రమాణం చేశారు. ఇదే లోకేష్ ని ఇదే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ప్రమాణం చేయమనండి. ఎందుకు చేయట్లేదు? మేము అడిగేది సిట్ విచారణ కాదు, మేము అడిగేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అడగట్లా. 140 కోట్ల మంది హిందువుల భక్తులకు సంబంధించిన మేము అడుగుతున్నటువంటిది. మీ పార్టీకి చెందిన నేత మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు వేశారు. చూద్దాం సుప్రీంకోర్టు ఏం తెలుస్తుందో. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అడుగుతున్నాడు కదా సిబిఐతో విచారణని. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు, ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయంతో ఎన్డీఏలో
భాగస్వామి అయినటువంటి మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టమని. మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మేము తప్పు చేయాల. మా మీద ఒక అపవాదు వేశారు, మా మీద కాదు సార్, తిరుమల వెంకన్న మీద అపవాదు వేశారు, 140 కోట్ల హిందువుల భక్తుల మీద మీరు అపవాదు వేశారు. సో వీటన్నిటి మీద నిజాలు నిగ్గు తేల్చాలి, ఎవడు దోషులో తేలాడి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఫ్యాట్ కలిసింది అని చెప్పి మా మీద మీరు ఆరోపణలు చేస్తున్న దానికి మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి? ఏ రోజు కలిసింది? ఏ డైరీకి సంబంధించి అవన్నీ విజిలెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. విజిలెన్స్ మీకు అనవసరం, అది అనవసరమా? ఎందుకు వచ్చావు డిబేట్? అనుమానం వచ్చింది శ్యామలరావు కాబట్టి మేము సతీష్ గారు నెయ్యిలో ఇదిగో పలానా డైరీకి సంబంధించి సతీష్ గారు డిబేట్ వచ్చే ముందే పంపించాం, దీంట్లో అనుమానం ఉందని ఎవిడెన్స్ చెప్పండి. సతీష్ గారు మీకు నేను డిబేట్ కు వచ్చే ముందు చెప్పేసి వచ్చా. విద్యాసాగర్ గారు నేను క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు నన్ను క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చెప్తా. నన్ను అడగడానికి నేను అడిగినా మీరు చెప్పాలి, మీరు అడిగినా నేను చెప్పాలి. నీతో మాట్లాడినా అసలు నేను అడుగుతా సమాధానం చెప్పలేక వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు కొవ్వుకు సంబంధించి విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం వివరాలు ఉన్నాయంటున్నారు. విద్యాసాగర్ గారు జంతువు కొవ్వు ఎప్పుడు కలిసిందన్న దానిపైన విజిలెన్స్ దగ్గర వివరాలు ఉన్నాయి, బయటపడతారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి విచారణ చేయమంటుంది సుబ్బారెడ్డి గారా లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా? సింపుల్ లాజిక్ కదా. సిట్ ఏం చేసుకుంటారు? చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి ఆ కమిటీ గురించి దేనికి అడుగుతున్నారు? మేము అడుగుతూ సుప్రీంకోర్టు మీద వీళ్ళకి నమ్మకం ఉందా లేదా? ఎప్పుడు కలిసింది, ఎక్కడ కలిసింది అని అడుగుతున్నారు. దీని మీద సమాధానం చెప్పండి. ఇదే కదా మీరు వైవి సుబ్బారెడ్డి అప్పటి చైర్మన్. విజిలెన్స్ అడిగిన వివరాలు విజిలెన్స్ అడిగినట్టుగా సమాధానం ఇస్తాము. ఇప్పుడు కూడా ఇస్తానండి. అసలు సబ్జెక్ట్ ఏంది? జంతు కొవ్వు కలిసిందని, జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆయిల్ ను వాడారని మీరు తప్పుడు ఉన్మాద చర్యలుగా వ్యవహరించారు. నెయ్యి కల్తీ అయిందని, నెయ్యి ప్రధాన ఆరోపణ సార్. యానిమల్ ఫ్యాట్ కలిసిందని, కల్తీ వేరు మళ్ళీ యానిమల్ ఫ్యాట్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. కల్తీ అంటే దాంట్లో డాల్డా కలవచ్చు, డాల్డా కలిసినా తప్పే, వనస్పతి మీద డాల్డా అది కలిసినా తప్పే. మీరు జంతువుల కొవ్వు అనేటటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి మీరు సమాధానం చెప్పకపోయినా పర్లా, మీరు అడిగినట్టు నేను సమాధానం చెప్పండి. ఈ జంతువుల కొవ్వు అనే దాని మీద వాళ్ళు మొత్తం సైడ్ చేస్తారు. ఇప్పుడు ఏంది దాని మీద ఆన్సర్ చెప్పట్లే వాళ్ళు. సరే పర్లేదు, వాళ్ళు విధానం అంత కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళే క్వశ్చన్లు ఏమంటారు? రివర్స్ టెండరింగ్ లో L1 గా వచ్చినటువంటి ఇంకా మీరు తగ్గించవచ్చు కదా, L2 కి ఎందుకు ఇచ్చారు అంటారు. 320కి మళ్ళీ ఎందుకు సప్లై చేస్తున్నారు? వీళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 2015 జూన్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే KMF అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 324 రూపాయలు కోట్ చేసింది. నందిని KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. తర్వాత అదే బిడ్లో గోవింద మిల్క్ 276 రూపాయలు కోట్ చేస్తే గోవింద మిల్క్ వెళ్ళింది. అప్పుడు 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 6 టెండర్లలో నందిని పాల్గొన్నా కూడా రాలే వాళ్ళకి. అంటే ఇది 6 నెలలకు ఒకసారి వచ్చేటటువంటి టెండర్లు. ఇది ఎవరికో ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చేటటువంటిది కాదు. 6 నెలలకి టెండర్ ప్రక్రియ ఎవరు పార్టిసిపేట్ చేస్తే L1, L2, L3, L5 గా ఇప్పుడు 5 కంపెనీలు ఇప్పుడు సప్లై చేస్తున్నాయి. దీంట్లో మీరు అన్నట్టుగా యానిమల్ ఫ్యాట్ సప్లై చేస్తున్నట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏంది? అంతకుముందు మేము ఉన్నప్పుడు చేశారన్నగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏందనేది అడుగుతున్నాం. దీనికి కాకుండా మీరు వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు, పరాక్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పరాక్ ఉంది, తీసేది ఎవడొద్దన్నాడు మీకు?
తీసేసేయండి. మేమేదో పరాక్కి సొంతం కట్టిపెట్టింది. ఇక్కడ ఎవరు సొంతంగా ఎలా కట్టుబెట్టడానికి ఉండదు. ఇదంతా టెండర్ల ప్రక్రియలో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వస్తుంది. నందిని కూడా పార్టిసిపేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు L3 గా వచ్చినా కూడా ప్రభుత్వం 20% వాళ్ళకి ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు నందినికి ఎందుకు ఇవ్వాలా? KMF పెద్ద తోపు తురుము అయ్యే మీ పరాక్ కంపెనీ పార్టిసిపేట్ చేయకుండా ఇచ్చారంటున్నారు. ఎక్కడ చూపిస్తున్నాడు ఇప్పుడు రెండు నిన్న ఈవో ఏం చెప్తున్నాడు, మాకు ఇప్పుడు నెయ్యి సరఫరా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మేము పలానా సంస్థలకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాం, అందరిని పిలిచి ఇచ్చేస్తున్నాం అన్నాడు. మరి ఆ రోజు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇచ్చారేమో. అది ఆయన ఏ సంవత్సరం చెప్తాడు తెలియదు. అసలు సింపుల్ ఇది మీరు ఇంకోటి జరిగిందా ఇంకోటి జరిగిందా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి సార్, ఇప్పుడు లడ్డులో పొగాకు వచ్చింది, దీని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నగాక మొన్న 19వ తారీఖు తిరుమల వెళ్ళారు, 20వ తారీఖు దర్శనం చేసుకుంటే ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దొంతి పద్మావతి వాళ్ళ బంధువులతో కలిసి వెళ్ళింది. వాళ్ళ బంధువులు దాంట్లో రాలా, ఈ ఒక్క దాంట్లో వచ్చింది. ఇదిగోండి విత్ వీడియో అన్ని పేపర్లో వచ్చింది. ఈ పొగాకు వచ్చింది ఎవరి హయాంలో? రాజీనామా చేయాలిగా సీఎం, డిప్యూటీ సీఎం దీక్షలు చేసి ధర్నాలు చేసి మొత్తం వెళ్ళి పగలగొట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఈటి డిస్కస్ చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ. ఈటి డిస్కస్ చేద్దాం. విద్యాసాగర్ గారు దాని మీద డిస్కషన్ విద్యాసాగర్ గారు వీటన్నిటి మీద చర్చకు సిద్ధము. కానీ సతీష్ గారు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం మేము ఆపోజిట్ పార్టీలు కాబట్టి వాళ్ళు వేసే దాని మీద విచారణ మీద మేము వేసే దాని మీద వాళ్ళ నమ్మకం ఉండదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న సిబిఐ అత్యున్నత సంస్థను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు లేఖ రాస్తే పని అయిపోయింది కదా. కరెక్టే గానీ ఇప్పుడు ఒక్క నిమిషం మీరు సిబిఐ అడుగుతున్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా సిబిఐ అంటున్నారు, సుప్రీంకోర్టు. ఇప్పుడు సరే ఇంకా అది జరగచ్చు. ఇప్పటికైతే ప్రభుత్వం ముందు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఒక దర్యాప్తు సంస్థను అయితే పెట్టాలి కదా. ఇప్పుడు ఇష్యూ పెద్దదైంది కాబట్టి సార్ ఏం ఆధారం ఉందని మీరు ఇప్పుడు మా మీద ఆరోపణ చేసినారు, ఏం దర్యాప్తు చేయకుండా ఆరోపణ చేశారంటున్నా. ఇదిగో పలానా సంవత్సరం పలానా నెల పలానా తారీఖు సప్లై చేస్తుంది, యానిమల్ ఫ్యాట్ ఉంది, అప్పుడు ఉన్నప్పుడు చైర్మన్ ఈయన, అప్పుడు చెప్పండి అడుగుతున్నా నేను అడగట్లా అడుగుతుంటే అరుస్తున్నా అంటావేంది? 2019 నుంచి 24 దాకా డేట్ చెప్పు, మంత్ చెప్పండి, చెప్పండి. మీరు చూసారులే, అదే కనపడుతుంది చూసారు కదా. వాళ్ళు పెట్టారయ్యా బాబు నాయన మీకు తెలిసి తలకు తెలియకుండా ఫేస్బుక్ లో పెట్టి మీరు ఆల్రెడీ ప్రస్తావించారు, మాట్లాడండి. ఆయన కలిసి వెళ్ళిన తెల్లారే రిపోర్ట్ పంపించారు, ఆడికి శాంపిల్ పంపించారు. విజయసాగర్ గారు మీకు తెలుగు అర్థం కాకపోతే నేను చెప్పను, నాకేం వేరే భాష తెలుగు అర్థం కాకపోతే మాకు తెలియదు, నీకు తెలుసు. విజిలెన్స్ రిపోర్ట్ అగైనెస్ట్ గా ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? విజిలెన్స్ రిపోర్ట్ అయ్యా, విజిలెన్స్ రిపోర్ట్ ఏంది విజిలెన్స్ రిపోర్టు? వెళ్ళండి, వెళ్తే కోర్టుకు వెళ్ళండి. ప్రశ్నలు అడిగింది, మీరు పారిపోయి హైకోర్టుకి వెళ్ళారు, అది వాళ్ళ ప్రశ్న. సమాధానం చెప్పకుండా వైవి సుబ్బారెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళారు అనేది వాళ్ళ ప్రశ్న. ఎవరైనా ఒక అక్రమంగా కేసులో లేదంటే అక్రమంగా నోటీసులో ఇచ్చినప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ మేము అధికారంలో ఎందుకు ఇచ్చారు సార్? మరి నోటీస్ ఇచ్చినప్పుడు వచ్చి ఎదుర్కోవచ్చు కదా. నేను అడిగిన పాయింట్ కాదు సార్, ఇది ఫేక్ అంటాడు, ఏం చెప్పాలి సమాజం ఫిట్ అవుతానంటాడు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఇద్దరు మాట్లాడారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం విజయసాగర్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇదిగోండి సార్, నేనే ఫేక్ ఒక్క నిమిషం సింగిల్ ఎవిడెన్స్ రిపోర్ట్ ఉంది అంటున్నారు. ఆ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ దగ్గర ఉంది, ఖచ్చితంగా దానికి అవన్నీ ఉన్నాయి అంటున్నారు సార్. 2 నెలల క్రితం మీకు కల్తీ కలిసి వాళ్ళు అరెస్ట్ చేసి పొక్కలోకి చెప్తాడు, మేము వాళ్ళు కానీ సరి చేసుకుంటా ఉంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తా ఉంటారు. ఇదేంతో అనాలి ఇవ్వని చెప్పండి మీరు. ఓకే విజయసాగర్ గారు, నేను ఈవో ప్రెస్ మీట్ పెట్టి సరి చేసుకుంటే మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఫీల్ అవుతాం మీరంతా కూడా.
విజయసాగర్ గారు మాట్లాడండి. మమ్మల్ని ఎందుకు పిలవటం? విజయసాగర్ గారు. మా నోరు ఎందుకు గలీజ్ చేసుకుంటాం మేము? రైట్ రైట్ ఒక్క నేను నిమిషం అడిగిన ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్పకుండా నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచారంటే ఆన్సర్ చెప్పడానికి పిలిచారు. చెప్పనప్పుడు మానే ఇంకేం చేస్తారు దాన్ని? రైట్ ఒక్క నిమిషం రైట్. మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ 11 పాయింట్లు అడిగింది, సుబ్బారెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్ళారు అంటున్నారు. ఇష్యూ అంతా నడుస్తుంది. మీరు సిబిఐ అడుగుతున్నారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విచారణ జరిపించండి నేను పిటిషన్ వేశారు, వాళ్ళు అక్కడ సిట్ వేశారు. రేపొద్దున ఒకవేళ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి సిబిఐ దర్యాప్తు జరిగిన తర్వాత తప్పు జరిగిందని ఒకవేళ తేలితే ఒప్పుకుంటారు అప్పుడు? డెఫినెట్లీ సార్. ఓకే, అసలు ఏమనండి ఇప్పుడు ఇన్ని పిటిషన్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదో ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే నేషనల్ వైడ్ డిబేట్ లో సెన్సిటైజేషన్ ఇష్యూ ఇది సార్. మాతో పాటుగా 140 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే అందరినీ బాధితులు చేసింది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. సో మేము ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరంతా ఈ జంతువులు కొవ్వుది తినేశారు అని చెప్పి ఏదైతే ఒక అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడారు దాని మీద మేము వెళ్ళాం. బాధ్యత కలిగిన వాళ్ళైతే ఎస్ ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము సిబిఐకి లేఖ రాస్తున్నాం. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎందుకంటే మేము ఆరోపణ చేసింది మేము కాబట్టి, ఇది కూడా అవతల పార్టీ మీద చేశాం కాబట్టి మేము రాస్తున్నాం, వాళ్ళు రాయాలి. కానీ వాళ్ళు వేసిన తప్పుడు ఆరోపణలు కాబట్టి నందిని గురించి నందిని మిల్క్ వెంకటరెడ్డి గారు మీరు కూడా మీ ప్రభుత్వ హయాంలో చాలా వాటిపైన సిట్లు వేశారు. అంటే మీరు వేసేటప్పుడు సిట్టు గొప్పది అవుతుంది, ఇప్పుడు ప్రభుత్వం సిట్టు వేస్తే దానికి అంత శాంటిటీ లేదని ఎట్లా అంటాం? క్లియర్ గా అసలు ఇది వాళ్ళు కూడా ఆ సందర్భంలో చాలాసార్లు సిబిఐ విచారణ చేయాలని మిమ్మల్ని కోరారు, కానీ మీరు సిట్టే వేసి సిట్టు సరిపోతుంది, ఇక్కడ సమర్థవంతమైన అధికారులు ఉన్నారని మీరు చాలా కేసులు రాష్ట్ర ప్రభుత్వానికో తిరుపతికో ఆంధ్రప్రదేశ్ కో సంబంధించిన అంశం కాదు కదా. ఓకే, అందుకని ఇది ప్రపంచవ్యాప్తంగా మీరే లెటర్ రాయండి. ఈ రోజు మీరు ఉందాతనాన్ని కాపాడుకోండి. సిట్ అంటున్నారు కదా, ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు కూర్చుంటారు, ఈ రిపోర్ట్ ఏంటి రిపోర్ట్ ఇస్తారు చెప్పాలి కదా. ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి కలిసినటువంటి చైర్మన్ కలిసి వెళ్ళినటువంటి తెల్లారి అక్కడికి రిపోర్ట్ పంపిస్తాడు. ఇది నమ్ముతారా? గుజరాత్ దాకా ఎందుకు పంపించారు? ఒకటి ప్రమాణం చేద్దామని అడిగాం, పారిపోయారు. రెండు సిబిఐ గానీ లేదంటే సుప్రీంకోర్టు అడిగారు, పారిపోయారు. ఎందుకు మళ్ళీ వచ్చి ఇక్కడ చూద్దాం మీరు